హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మన వంటలు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఫిష్ బిర్యానీ చేశానండి. చూసారా ఎంత బాగుందో. నేనైతే ఫస్ట్ టైమే చేశాను ఫిష్ బిర్యానీ, కానీ చాలా బాగా వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ ప్రాసెస్ అయితే మనం ఒకసారి చూద్దామండి. నేనైతే అసలు కుదిరిద్దో కుదరదో అనుకున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎంతో సింపుల్గా ఈజీగా అండి, మనం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎలా చేసుకుంటామో ఫిష్ బిర్యానీ కూడా అంతేనండి. దీనికోసం అయితే మనము ఒకసారి చూద్దాం ప్రాసెస్. ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నానండి. దానికంటే ముందు మనమైతే ఫిష్ ముక్కలు తీసుకున్నాం కదా, అవి వాటన్నిటికీ మసాలాలు ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని అట్లా ప్యాన్లోనైతే ఫ్రై చేసుకున్నాను. అవి అయితే ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల పక్కన ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని హోల్ గరం మసాలా ఉంటాయి కదా బిర్యానీవి, అవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. అవి చక్కగా ఏగేదాకా మనం అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, ఇక్కడ ఫిష్ ముక్కలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఇట్లా మనం కొద్దిగా మీడియం టు ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. ఫిష్ ముక్కలు ఇట్లా రెడ్గా వేయించుకున్నట్టయితే ముక్క గట్టిపడి మనం అన్నంలో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కనుక ఫ్రై అవ్వకపోతే ముక్క విరిగిపోతుంది అనమాట. అందుకని వీటిని అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగిపోయినాయి. నేనైతే కొత్తిమీర పుదీనా చక్కగా కట్ చేసుకున్నానండి సన్నగా. అవైతే నీట్గా కడిగి ఇవైతే వేసేసుకున్నాను. కొద్దిగా అల్లం చిన్నుల పేస్ట్ కూడా వేసుకున్నాను. మనం ఫిష్ ముక్కలకు పట్టించిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా మిగిలింది ఇందులో అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు కనుక అట్లా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం అయితే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు తర్వాత ఉప్పు కారం పసుపు ఈ 3 కూడా వేసుకొని మనమైతే ఒక చుక్క నీళ్ళు యాడ్ చేసుకొని ఇదైతే ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా అయితే మగ్గనివ్వాలన్నమాట. అదైతే అట్లా మగ్గితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే మగ్గనిచ్చుకోవాలి. హైలో పెట్టినట్టయితే మాడిపోతుంది. సో మనం నిదానంగా అయితే సిమ్లో పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకొని వేయించుకున్నట్టయితే ఇది చక్కగా ఇలా ఉడుకుతుంది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను దీన్ని ఉడకబెట్టుకున్నాను. దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు అన్నం అయితే ఉడికించుకోవాలి కదా. ముందుగానే నేను బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఎసరు మరిగించుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని నీళ్ళైతే మరగబెట్టుకున్నాను. ఈ మరిగే నీళ్ళల్లోనైతే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవైతే వేసేసుకోవాలి. ఇవైతే ఉడుకుతూ ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అన్నానికి ఉప్పు పట్టాలి కదా. చూసారు, ఇక్కడైతే ఎసరైతే తిరిగి వచ్చేసేసింది. అన్నం అయితే ఉడికిపోయింది. చక్కగా దీన్ని అయితే మనము నీళ్లు పంపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. 90% ఉడికిపోవాలండి అన్నం అయితే. చక్కగా అన్నం ఉడికిపోయింది. అన్నం అయితే ఇంకా చాలు. ఇది 90% మాత్రమే ఉడకాలి. మొత్తం ఉడికిపోయిందంటే మళ్ళీ మెత్తగా అవుతుంది. ఉడికిపోయింది. అదైతే నీళ్లు వంచుకొని పక్కన పెట్టుకున్నాను. మనం ముందు ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదా, ఆ మసాలానైతే మళ్ళీ ఒక్కసారి మగ్గ పెట్టుకొని దీన్నైతే నేను సగం అయితే ఇంకొక గిన్నెలోకి తీసుకున్నాను. సగం అయితే బాండీలోనే ఉంచేసుకొని ఇంకో సగం అయితే ఇంకో గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం రైస్ వేసుకునేటప్పుడు పైన వేయడానికి. సో అందుకే నేనైతే ఇక్కడ సగము మసాలా అయితే తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇట్లా తీసుకొని ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలి ఉన్న మసాలానైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ కూడా ఇలా ఈవెన్గా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే ఈ మసాలా అంతా ఆ ముక్కలకు పట్టే వరకు ఒక 10 నిమిషాల పాటు మనమైతే ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడైతే చక్కగా ఉడికిపోతున్నాయి. ఇలా ఉడికిన దాంట్లోకి మనం ముందుగానే నీళ్లు వంచి పెట్టుకున్నాం కదా ఎసరు, అన్నం అయితే ఉడికిపోయింది కదా, ఆ అన్నాన్ని అయితే నేను వేసేసుకుంటున్నాను. ఇట్లా ఒక లేయర్గా వేసేసుకోవాలన్నమాట. చక్కగా అన్నం అయితే బాగా ఉడికిందండి. ఇదైతే నేను బాస్మతి రైస్ వాడలేదు, మామూలు రైస్తోనే చేస్తున్నాను అనమాట. సగం అన్నం అయితే వేసేసుకున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత మనం అయితే సగం మసాలా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. నేనైతే వేసుకుంటున్నాను. ఇట్లా మసాలా వేసుకోవడం వల్ల ఏంటంటే అన్నం మొత్తానికి కలుస్తుంది అనమాట. అందుకని నేను లేయర్స్గా వేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా మసాలా వేసుకున్నాను కదా, మళ్ళీ మిగిలిన అన్నాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం అన్నం వేసుకున్న తర్వాత ఇంకొంచెం మసాలా మిగిలించుకున్నాను కదా, ఆ మసాలాను కూడా నేను పైన అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను.
అట్లా వేసేసుకుంటే చక్కగా అన్నం అంతటికి మసాలా పడుతుంది. అందుకని నేనైతే లేయర్లుగా అయితే ఇది వేసేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు కూడా ఏం పట్టవన్నమాట. చూసారు కదా, చాలా కొంచెమే వేశాను. ఫస్ట్ టైం కదా ఫిష్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. కానీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎంత టేస్ట్గా ఉంటాయో అంతే టేస్ట్గా ఫిష్ బిర్యానీ కూడా ఉందండి. నీసు వాసన అయితే అస్సలు లేదు, అంత బాగుందనమాట. అసలు ఎంత బాగుందంటే టేస్ట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. భయపడొద్దు, రాదు ఇరిగిపోతుందేమో అని అనుకుంటాం. కానీ నేను ఎందుకంటే చెప్తుంది ఫస్ట్ టైం నేను చేసింది, నాకు చాలా బాగా కుదిరింది. అందుకే మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, కుదురుతుంది కూడా. మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను అన్నం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇక్కడైతే నేను ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా ఉంది కదా, అది కూడా పైన వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫిష్ బిర్యానీలోకి అయితే అసలు ఏ కర్రీ వేసుకొని తింటే బాగుంటుందో కాంబినేషన్కి అని చెప్పేసి అనుకున్నాను. ఇంట్లో ఫిష్ కర్రీ అయితే ఉంది, కానీ అసలు అది బాగుంటుందో బాగోదో ఒకసారి టేస్ట్ అయితే చూడాలి దీంట్లోకి. కానీ మేమైతే అసలు ఏ కర్రీ వేసుకోలేదండి, ఒట్టి రైసే తిన్నాము. ఒట్టి రైస్ కూడా అంత టేస్ట్ అనిపించింది అనమాట, అంత బాగుంది. ఎందుకంటే ఫిష్ ముక్కలకి మనము మసాలా పట్టించి ఫ్రై చేసాం కదా, ఆ మసాలానే అన్నంలోకి అయితే కలిసింది. చాలా బాగుంది. ఇక్కడైతే నేను ఆవిరిపోకుండా ఒక మూత అయితే పెట్టుకున్నాను. ఈ మూత పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక గిన్నెలో బరువు అయితే పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు అయితే చక్కగా సిమ్ములో మగ్గనిచ్చానండి. ఇక్కడైతే చూసారు ఆవిరి పైకి లేస్తుంది, అన్నం అయితే ఉడికిపోయిందండి. చక్కగా మసాలాలంతా రైస్కి అయితే పట్టింది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మెతుకు అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో, బాస్మతి రైస్ లాగే అనిపిస్తుంది కదా, అంత బాగుంది. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. బాలే స్మెల్ వస్తుంది అసలు. నాకైతే చూడంగానే తినేయాలనిపించింది. ఇక్కడైతే నేను ఇక దీన్ని తీసుకెళ్ళి సర్వ్ చేద్దామని చెప్పి ఒక బౌల్లోకి అయితే మార్చుకుందామని చెప్పి ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఆ గిన్నెలోకి అయితే మాత్రం నేనైతే తీసుకుంటున్నాను అనమాట అన్నం. చూసారా ఎంత బాగుందో, పొడి పొడిగా అసలు ఎంత బాగా వచ్చిందో చూసారా. అన్నం అయితే చాలా బాగుందండి, కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా మారుస్తుంటేనే మా చిన్నోడు, మమ్మీ త్వరగా కానీ మమ్మీ ఆకలేస్తుంది, ఈ స్మెల్కి తినేయాలనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. వాడు అలా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరితోడు ఇది బాగా కుదిరింది కదా, సో త్వరగా అయితే అందరికి వడ్డించేయాలని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా ఒక గిన్నెలోకి అయితే మార్చేసుకున్నాను. ఇక్కడ మా వారైతే నాకు హెల్ప్ చేశారు. అది విరిగిపోతుందేమో, నేనైతే వేయలేనని చెప్పాను. మా వారు అన్నారు నేనైతే నీట్గా వేస్తానని చెప్పేసి ఆయన చక్కగా అన్నం అయితే తీసి మొత్తం ఒకేసారి గిన్నెలోకి అయితే మార్చేశారు. ముక్క అయితే ఒక్కడ కూడా విరిగిపోగలేదండి, అంత నీట్గా వచ్చింది. అడుగున ఎలా ఉన్నాయో అవి పాడైపోయినాయో మాడిపోయినాయి అని అనుకున్నాను, కానీ ఒక్కడ కూడా మాడిపోలేదు. మా వారు నీట్గా అన్నం అయితే కదిపిచ్చేసేసి గిన్నెలోకి అయితే మార్చేసేసారు. నేనైతే సగం కిందే పోగొట్టేదాన్ని, కానీ మా వారు కాబట్టి నీట్గా గిన్నెలోకి అయితే మార్చేశారు. చూసారా బిర్యానీ ఎంత బాగుందో. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.